మరలా రాజకీయాల్లో రాలేరని, మరలా ప్రధానమంత్రి అవరని, మంత్రి కూడా అవరు, ప్రధానమంత్రి దాకా ఎందుకు అని ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. బడ్జెట్ విషయాలన్నీ అందరూ మాట్లాడారు. అది ఎంత విచారం, డీటెయిల్స్ చెప్పమంటే నేను ప్రిపేర్ చేశాను. డీటెయిల్స్ మీకు కావాలంటే అది మేము కూడా ఇస్తాం. అది ఎంత సాడ్ న్యూస్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ అని ఇప్పుడున్న రెండు పార్టీలు డ్రామా, వైసీపీ టీడీపీ స్పెషల్ స్టేటస్ అని డ్రామా. వీళ్ళకి తెలుసు రాదు అని, సెంట్రల్లో బడ్జెట్ లేదని, సెంట్రలే దివాలా ఎత్తిపోయింది. 56 ముస్లిం కంట్రీస్ మోదీని నమ్మడం లేదు, ఇన్వెస్ట్ చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు, ఇన్వెస్ట్ చేయటం లేదు. 130 కంట్రీస్ క్రైస్తవ దేశాలు, ధనమైన దేశాలు మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు. విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, శివసేన, ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ దేశానికి నష్టం ఉందని 196 దేశాల్లో ఒక 2-3 దేశాలు, నేపాల్, శ్రీలంక, అవి కూడా ఈ మోదీ గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో సన్నిహితంగా లేరు. చైనాతో పెట్టుకున్నారు శ్రీలంక, నేపాల్. బౌద్ధ దేశమైన శ్రీలంక, హిందూ దేశమైన నేపాలే, మన ద్వారా బ్రతుకుతున్న నేపాలే మన దేశానికి అనుకూలంగా లేరు. ఇంకా బర్మా, మన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ గురించి మీకు నేను చెప్పవసరం లేదు, ఆఫ్ఘనిస్తాన్. ఈ అన్ని దేశాలు నేను తిరిగాను. ఈ అందరు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్, శ్రీలంక మహేంద్ర రాజపక్ష ఏంటి, నేపాల్, గుజరాత్, ఆ పాత దగ్గర నుండి ప్రచండ వరకు, కొయిరాల నుండి నన్ను అందరూ హోస్ట్ చేసిన వాళ్ళే. 100 కోట్లు ఈ దేశాల్లో నేను ఖర్చు పెట్టానని మీకు తెలుసు. మా ఆఫీస్కి వచ్చారు శ్రీలంక ప్రెసిడెంట్ మహేంద్ర రాజపక్ష అమెరికా హ్యూస్టన్లో కాల్ చేసి, నేను నైజీరియాలో ఉంటున్నాను, ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ నన్ను కలవాలని. అనేక మంది అలా, ఎందుకంటే మేము చేసిన సేవలను బట్టి. ఈరోజు ఆ దేశాలు ఈ దేశాన్ని తిరస్కరిస్తున్నాయి. ఎందుకు? ఈ దేశం యొక్క పరిస్థితి, వీక్నెస్ అందరికీ తెలిసిపోయింది. మోదీ గారు ముందు గవర్నమెంట్లో రాబోయేసరికి ఆర్ఎస్ఎస్ అజెండా యోగా క్లాసులు, యోగా చేయని దేశం ఉందా? యోగా చేయని రాష్ట్రం ఉందా? యోగా చేయని ప్రజలు ఉన్నారా? వీళ్ళేదో యునైటెడ్ నేషన్లో ఏదో కొత్తగా తెచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, నేను అమెరికా హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టారంటారు ఆయన. కరెక్ట్ ఆయనకు కొట్టే రివర్స్ కేసీఆర్ గారే. ఆయన ఏంటి ప్రపంచ పటంలో పెట్టడం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయింది 95లో. అప్పటికే 81 నుండి 89 వరకు దేశంలో, 89 నుండి 95 వరకు 108 దేశాల్లో హైదరాబాద్ ఇండియా షుడ్ లీడ్ అని సమిట్లు మీరు చూశారు. నేను బిల్ గేట్స్ని దేశానికి పంపడం, బిల్ క్లింటన్ని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలు. అందుకే కదా అప్పటి నుండి 25 సంవత్సరాలు నేను ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కు రావడం ఏంటి, మీటింగ్లకు రావడం ఏంటి, చారిటీలకు రావడం ఏంటి, బిల్డింగ్లకు రావడం ఏంటి, సభలకు రావడం ఏంటి, పూజించడం ఏంటి, ప్రైజ్ చేయడం ఏంటి చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు 1995 నుంచి 2004 వరకు ఎప్పుడైనా నేను ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళానా? ఆయన ఆఫీస్కి ఒకసారి వెళ్ళానా? ఆయన్ని కలవడానికి ఎప్పుడైనా వెళ్ళానా? 6 నెలలు, 8 నెలలు, 3 నెలలు ఆయన వెయిట్ చేసేవారు, ఆయన వచ్చేవారు. అలాగే తత్మా ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు మే నుండి డిసెంబర్ వరకు 2003 వెయిట్ చేసి ఆయన వచ్చారు. ఈ అంతర్ ముఖ్యమంత్రులు రావడం మీరు కళ్ళారా చూశారు. ఇవాళ ఇండియాని ధ్వంసం చేసేసి, నాశనం చేసేసి, పాడు చేసేసి, మన రాష్ట్రానికి రైతులకేంటి, నిరుద్యోగులకేంటి, మహిళలకేంటి, కార్మికులకేంటి, ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తే కనీసం రైతులకి రుణమాఫీ చేయలేరు కదా, ఇప్పుడు ప్రకటించినవి కూడా చేయలేరు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంటే ఆ ఇల్లులు కట్టడమైనా ఆ రైతులకు కొంతైనా చేయగలిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ టోటల్ డిస్ట్రాయ్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. వరల్డ్ బ్యాంక్ డబ్బు లోన్ ఇవ్వదు, ఎంత ఇవ్వాలో అప్పులు ఇచ్చేశారు. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అపాయింట్మెంట్ ఇవ్వదు. మొన్న జనవరి 23లో 18 పార్టీల్లో ఒక పార్టీ వాళ్ళు ఆయన మీటింగ్ అటెండ్ అవ్వరన్నా అటెండ్ అవ్వలేదు. డిసెంబర్ 10లో
ఆయనే ప్రధానమంత్రిలా రాహుల్ గాంధీతో మమతా బెనర్జీతో మాయావతితో కేజ్రీవాల్తో స్టాలిన్తో అందరి దగ్గరికి వెళ్ళి బొకేలు ఇవ్వడం, శాలువాలు కప్పడం, ఫోటోలు తీసుకోవడం, పేపర్లు వేయించుకోవడం డబ్బులు ఇచ్చి. ఈరోజు ప్రజలకు సత్యం తెలిసిపోయింది. ప్రపంచంలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి విలువ పోయింది, దేశంలో విలువ పోయింది, రాష్ట్రంలో విలువ పోయింది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా మరలా అధికారంలో రారని ఆయనకు తెలిసిపోయింది. తెలిసిపోయి అడుగుని 4.5 సంవత్సరాలు మాకు ఏ పర్మిషన్లు ఇవ్వలేదు. ఇప్పుడు చక్కగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి మీడియా మిత్రులు, ఒక్కరికి ₹1 ఇవ్వకుండా 15 జిల్లాల్లో ఒక పురుషుడు ఒక స్త్రీకి ఆపర్చునిటీ కోఆర్డినేటర్లు ఇస్తే ఆల్రెడీ మీ కళ్ళ ముందు 100 మంది కోఆర్డినేటర్లు మీరు చూస్తున్నారు. ఇంకొక 200, 300 మంది కోఆర్డినేటర్లు వస్తున్నారు. ఇది మేము ఎవరికైనా ₹1 ఇచ్చామా? చేతండి ఇవ్వలేదని ఒక్కరికి.